హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? మీకు నిజంగా హెల్ప్ అవసరమున్నా కూడా మీరు అడగడానికి హెజిటేట్ అవుతారా? మెసేజ్ టైప్ చేసి మళ్ళీ డిలీట్ చేస్తారా? వాళ్ళు బిజీగా ఉంటారేమో, నేను బాదర్ చేస్తున్నానేమో, నేనే సంహౌ మేనేజ్ చేసుకుంటాను అని అనిపిస్తుందా? చాలామంది వెంటనే ఒక జడ్జ్మెంట్ ఇస్తారు. అతనికి ఈగో ఎక్కువ, అతను ఇండిపెండెంట్గా ఉండాలని నటిస్తున్నాడు, హెల్ప్ అడగడం రాదు. కానీ సైకాలజీ చెబుతున్నది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే హెల్ప్ అడగడానికి హెజిటేట్ అయ్యే చాలామంది ఈగో వల్ల కాదు, ఇమోషనల్ ప్యాటర్న్స్ వల్ల. వాళ్ళు వీక్ కాదు, వాళ్ళు ఆరోగెంట్ కాదు, వాళ్ల మైండ్లో కొన్ని ఇన్విజిబుల్ రోల్స్ ఇయర్స్గా బిల్డ్ అయ్యాయి. ఈరోజు వీడియోలో మనమది డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. వై సమ్ పీపుల్ హెజిటేట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్, మరియు ముఖ్యంగా దాని వెనక ఉన్న సైకాలజీ ఏమిటి? పాయింట్ 1, సెల్ఫ్ రిలయన్స్ కండిషనింగ్. కొంతమంది చిన్నప్పటినుంచే ఒక మెసేజ్ రిపీటెడ్లీ వింటూ పెరుగుతారు. స్ట్రాంగ్గా ఉండు, ఎవర్నీ డిపెండ్ అవ్వదు, నీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేసుకో. ఇవి మోటివేషనల్ లైన్స్లా అనిపించవచ్చు, కానీ చాలా కాలం తర్వాత ఈ లైన్స్ ఒక బిలీఫ్గా మారిపోతాయి. అప్పుడు హెల్ప్ అడగనా మైండ్లో ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. నేను వీక్గా కనిపిస్తానా అనిపిస్తుంది. అందుకే కొందరు హెల్ప్ అడగరు. వాళ్లు స్ట్రాంగ్గా ఉండాలని కాదు, వాళ్లకు స్ట్రాంగ్గా ఉండాల్సిందే అనిపిస్తుంది. పాయింట్ 2, ఫియర్ ఆఫ్ బీయింగ్ అ బర్డెన్. కొంతమంది మైండ్లో ఒక సైలెంట్ ఫియర్ ఉంటుంది. నేను ఎవరికైనా బర్డెన్ అవుతానా? ఈ థాట్ చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ పవర్ఫుల్గా ఉంటుంది. మెసేజ్ పంపే ముందు మైండ్లో ఇలా క్యాల్కులేషన్స్ జరుగుతాయి. వాళ్ళు ఆల్రెడీ బిజీగా ఉంటారు, నా ప్రాబ్లం వాళ్లకు ఎక్స్ట్రా లోడ్ అవుతుంది, బెటర్ నేను డిస్టర్బ్ చేయకపోవడం. అందుకే వాళ్ళు పెయిన్ని షేర్ చేయకుండా క్వైట్గా క్యారీ చేస్తారు. అందుకే కొందరు సైలెన్స్ ఎంచుకుంటారు, స్ట్రెంగ్త్ వల్ల కాదు, కన్సిడరేషన్ వల్ల. పాయింట్ 3, పాస్ట్ రిజెక్షన్ మెమరీ. మన బ్రెయిన్ నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ని స్ట్రాంగ్గా స్టోర్ చేస్తుంది. ఒకసారి హెల్ప్ అడిగినప్పుడు ఎవరైనా డిస్మిస్ చేసినా లేదా ఇగ్నోర్ చేసినా ఆ మెమరీ మైండ్లో డీప్గా సెటిల్ అవుతుంది. తర్వాత సిచ్యువేషన్ రిపీట్ అయినప్పుడు మైండ్ ఆటోమేటిక్గా వార్న్ చేస్తుంది, రిమెంబర్ లాస్ట్ టైం? అప్పుడు పీపుల్ రిస్క్ అవాయిడ్ చేయడానికి హెల్ప్ అడగడం కంప్లీట్గా స్టాప్ చేస్తారు. అందుకే కొన్ని హెజిటేషన్స్ ప్రెజెంట్లో పుట్టవు, పాస్ట్ మెమరీస్ నుంచి వస్తాయి. పాయింట్ 4, ఐడెంటిటీ ఆఫ్ ద స్ట్రాంగ్ వన్. ప్రతి ఫ్రెండ్ సర్కిల్లో ఒక పర్సన్ ఉంటాడు. అందరికీ అడ్వైజ్ ఇచ్చేవాడు, అందరికీ సపోర్ట్ ఇచ్చేవాడు, అందరికీ ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు. ఆ రోల్ గ్రాడ్యువల్లీ వాళ్ల ఐడెంటిటీగా మారిపోతుంది. అప్పుడు వాళ్ళు ఒక స్ట్రేంజ్ ప్రెషర్ ఫీల్ అవుతారు. నేను స్ట్రాంగ్ పర్సన్, నేను హెల్ప్ అడిగితే వాళ్లు షాక్ అవుతారా? అందుకే వాళ్లు తమ స్ట్రగల్స్ని హైడ్ చేస్తారు. అందుకే కొందరు స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ వాళ్లక్కూడా సపోర్ట్ అవసరముంటుంది. పాయింట్ 5, ఇమోషనల్ సెల్ఫ్ సఫిషియన్సీ. కొంతమంది లైఫ్లో చాలా ఎర్లీ స్టేజ్లోనే ఒక స్కిల్ డెవలప్ చేసుకుంటారు, సెల్ఫ్ సూదింగ్. అంటే తమ ఇమోషన్స్ని తామే హ్యాండిల్ చేయడం. వాళ్ళు క్వైట్లీ జర్నల్ రాస్తారు, వాక్కి వెళ్తారు, మ్యూజిక్ వింటారు, థాట్స్ని ఎనలైజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ వల్ల వాళ్ళు గ్రాడ్యువల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ అవుతారు. అప్పుడు హెల్ప్ అడగడం మైండ్కి అన్నెసెసరీగా అనిపిస్తుంది. అందుకే కొందరు లోన్లీగా ఉండరు, వాళ్ళు ఇంటర్నల్లీ రిసోర్స్ఫుల్. పాయింట్ 6, ట్రస్ట్ క్యాల్కులేషన్. హెల్ప్ అడగడం జస్ట్ వర్డ్స్ కాదు, అది ట్రస్ట్ డెసిషన్. కొంతమంది మైండ్లో ఇలా క్యాల్కులేషన్ జరుగుతుంది, ఈ పర్సన్ నిజంగా అర్థం చేసుకుంటాడా? నా వల్నరబిలిటీ సేఫ్గా ఉంటుందా, లేకపోతే తర్వాత జడ్జ్మెంట్ చేస్తాడా? ఈ డౌట్స్ వల్ల పీపుల్ చాలా సెలెక్టివ్ అవుతారు. అందుకే కొందరు హెల్ప్ అడగడానికి స్లో అవుతారు, వాళ్ళు ట్రస్ట్ని సీరియస్గా తీసుకుంటారు. పాయింట్ 8, ఇమోషనల్ ప్రైవసీ. కొంతమంది పీపుల్కి ఇమోషన్స్ చాలా ప్రైవేట్. వాళ్ళు ఎవ్రీ థాట్, ఎవ్రీ స్ట్రగల్ షేర్ చేయాలని ఫీల్ అవ్వరు. వాళ్లకు ఇంటర్నల్ ప్రాసెసింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది సీక్రెసీ కాదు, ఇది పర్సనాలిటీ స్టైల్. అందుకే కొందరు ఓపెన్ బుక్స్ కాదు, వాళ్ళు లాక్డ్ డైరీస్. ఫైనల్ రిఫ్లెక్షన్. హెల్ప్ అడగడం వీక్నెస్ కాదు, హెల్ప్ అడగకపోవడం కూడా ఈగో కాదు. చాలాసార్లు అది లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల బిల్డ్ అయిన ఇమోషనల్ సర్వైవల్ ప్యాటర్న్. కొందరు ఎర్లీ స్టేజ్లోనే నేర్చుకున్నారు, నేనే హ్యాండిల్ చేయాలి. అందుకే వాళ్ళు స్ట్రాంగ్గా కనిపిస్తారు. కానీ సమ్టైమ్స్ స్ట్రాంగ్ పీపుల్ కూడా సపోర్ట్ డిజర్వ్ చేస్తారు. అందుకే మన లైఫ్లో ఎవరైనా హెల్ప్ అడగడానికి హెజిటేట్ అవుతున్నట్టు కనిపిస్తే వాళ్లను జడ్జ్ చేయకండి. కొంచెం పేషెన్స్ ఇవ్వండి, కొంచెం సేఫ్ స్పేస్ ఇవ్వండి, కొంచెం అండర్స్టాండబుల్గా ఉండండి. ఎందుకంటే ట్రస్ట్ బిల్డ్ అయినప్పుడు అలాంటి పీపుల్ స్లోగా ఓపెన్ అవుతారు. మీరు కూడా హెల్ప్ అడగడానికి ముందు చాలాసార్లు ఆలోచిస్తారా? అలా అయితే కామెంట్స్లో సైలెంట్ స్ట్రగుల్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి డీప్ సైకాలజీ వీడియోస్ కోసం లీబ్రోవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థింక్ డీప్, స్టే గ్రౌండెడ్ అండ్ స్టే రియల్.